ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో ప్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క జనవరి 2026 సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది, అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం 12 రాశుల్లో కూడా రోజుకి 1 డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీలు పరిభ్రమిస్తూ, దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని, వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని, అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ, ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయణము దక్షిణాయనము అనేటటువంటి 2 ఆయనాలు ఉన్నాయి. అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా 60 ఉంటాయో, దాని తర్వాత ఆయనాలు 2 ఉంటాయి. దాంట్లో సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి, ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి, దైవత్వం మీద, మన యొక్క ఆచారాల మీద, సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన, వాటి యందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని, దైవారాధనలు, ఎన్నో పూజలు, మనకి ఆశ్వీజ మాసం, అమ్మవారు, కార్తీక మాసం, ఈశ్వరారాధన, అలాగే మార్గశిర మాసం, పౌష్య మాసం, ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు ఈ యొక్క జనవరి 14వ తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు, అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన, దేవతారాధనలో వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు, అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో. కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా 14వ తారీఖున బుధవారము బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో స్వామివారు సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు. ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి. సరే, కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం 8 చెప్పి ఇచ్చారు. సరే, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. దృగ్గణితాలని, పూర్వగణితాలని, రకరకాల గణితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట 14వ తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి. అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి, అనగా తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారి యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళందరి యొక్క గోత్రము, పేర్లు చెప్పి ఎవరైతే
మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ, బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ, తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారికి మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి, వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది, గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి మిట్ట మధ్యాహ్నం అపరాహ్నం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా 8 గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము. కాబట్టి ఈ 14వ తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది. అయితే మనకి 15వ తేదీన మకర సంక్రాంతి అంటారు. 14వ తేదీన భోగి జరుగుతుంది, 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి. మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత వీరు ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా. కాబట్టి మధ్యాహ్నం 11 నుంచి 2-3 వరకు కూడా 15వ తారీఖున ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్యకార్యాలు చేసుకోవచ్చు. అలాగే మనకి కనుమ 16వ తేదీకి అయిపోయింది. 14, 15వ తేదీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. కాబట్టి ఈ 3 పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. సింహరాశి వారికి జనవరి 14వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు కూడా విశేషమైనటువంటి ఆదరణ, విశేషమైనటువంటి రాజయోగము కలుగుతున్నాయి. సింహరాశ్యాధిపతి అయినటువంటి గ్రహాలకి రాజు అయినటువంటి సమస్త జీవరాశులకి జీవులకి కూడా ప్రాణాధారమైనటువంటి సమస్త వృక్షజాతులకి కూడా ప్రాణాన్ని పోసి వాటి ద్వారా మనమందరినీ పోషించేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అట్లాగే ఎన్నో ఉక్కు కర్మాగారాలకి సంబంధించినటువంటి ఎన్నో పరిశ్రమలకి సంబంధించి వైద్యాల్లో ముఖ్యంగా డాక్టర్లకు సంబంధించిన విషయాలలో ఈ కుజగ్రహం అంటే శస్త్రచికిత్సలు ఆచరించేటటువంటి డాక్టర్లు వీరందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగము. ముఖ్యంగా బార్బర్స్, అట్లాగే యంత్ర పనిముట్లు తయారు చేసేవాళ్ళు, మిషనరీస్ లో లోపల చిన్న చిన్న పార్ట్లు, పెద్ద పెద్ద మిషనరీస్ తయారు చేసేటటువంటి వాళ్ళు, అట్లాగే వడ్రంగి వాళ్ళు కావచ్చు, అట్లాగే బంగారు పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి భోగము భాగ్యము కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సూర్య భగవానుడు షష్ఠమ రాశి అయినటువంటి మకర రాశిలో ఉండటము, అట్లాగే కుజుడు ఉచ్చస్థితిని పొంది 6లో ఉండటము విశేషమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి సింహరాశి వారికి. ఎవరైతే ఉద్యోగాలు పోయిన వాళ్ళు బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా చాలా మానసిక ఆనందము, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉత్సాహవంతమైనటువంటి జీవితంతో ముందుకు పరిగెత్తి సరైనటువంటి గోల్ని మేము పొందాము అనేటటువంటి స్థాయి సింహరాశి వారికి కలగబోతోంది. రవి కుజులో 6లో ఉండటము, అందులో ఉచ్చస్థితిలో కూడినటువంటి కుజుడితో రవి కలిసి ఉండటం అంత సామాన్యమైన విశేషం కాదండి. ముఖ్యంగా మన యొక్క మిలిటరీ వ్యవస్థ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యవస్థలో, అట్లాగే పోలీస్ జాబ్స్ ఎవరు చేస్తున్నారో, డాక్టర్స్గా ఎవరైతే చలామణిలో ఉన్నారో, అట్లాగే సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయుర్వేద శాస్త్రంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా చాలా గవర్నమెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా సింహరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ కలిగేటటువంటి అవకాశము, వచ్చే అవకాశము నిండుగా ఉన్నాయి. అట్లాగే వీరికి ఇంతకాలము నరఘోష దృష్టి దోషంతో ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి అన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు రోగ రుణబాధ నివృత్తి కలుగుతోంది. వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలైనా వీరి ముందుకు వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి లభిస్తోంది. ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళకైనా సరే రోగ నిరోధక శక్తి పెరిగి వీరిలో ఉన్నటువంటి కార్యనిర్వహణ దక్షతతో చాలా చాలా ఆవేశంతో ఆలోచనతో ముందుకు పరిగెత్తగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు సింహరాశి వారు.
ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఎందుకంటే బుధగ్రహము వీరికి 6వ స్థానంలో ఉండి బంధుమిత్రాదుల సైతము కూడా వీరికి సహకారం అందించేటటువంటి పరిస్థితి. అది ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. వీరి యొక్క ఆరోగ్యంలో ఏదైనా అనారోగ్యాలు కలిగితే అవసరమైతే వారిని తీసుకువెళ్ళే సహకారం చేసేటటువంటి మిత్రులు కావచ్చు, కుటుంబ బంధుమిత్రులు కావచ్చు, భార్య తరపు బంధుమిత్రులు కావచ్చు, ఉద్యోగంలో ఎవరైనా మిత్రాదులు కావచ్చు, వీరికి ఏదో రకమైన ఆర్థిక సహకారం అందజేస్తారు. అట్లాగే మీరు ఏదైనా సరే వాహనాలని కానీ గృహాలని కానీ అమ్మేటటువంటి పరిచర్య చేస్తుంటే అక్కడ మాత్రమే కొంచెం సమస్యలు ఎదురవుతాయి. అంటే వీరు ఎవరైనా సరే ఒక స్త్రీ మధ్యవర్తిగా ఉన్న, అది వివాహాలకి సంబంధించి ఉన్న, అంటే కొంత మ్యాట్రిమినీస్కి సంబంధించిన వాళ్ళతో మోసపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. అంటే వివాహపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఏదైనా వ్యాపారంలో క్రయ విక్రయాదుల పరంగా కావచ్చు, ధనపరంగా కొంచెం నష్టాలు చూసే పరిస్థితి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి మాట ముచ్చట లేక సరైనటువంటి ధనంని సంపాదించి దాన్ని ఖర్చు పెట్టేటటువంటి ఆ స్థితి నందు వీరికి సరైనటువంటి నిమగ్నత, నిర్ణీతమైనటువంటి నిర్దేశికత లేకపోవడం వలన వీరు ఆర్థికంగా కుంటుపడే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహం వలన భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఎడబాటుకి మూల కారణమైనటువంటి వాక్ సంభాషణలు కలుగుతాయి. ముఖ్యంగా అది వారి యొక్క భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారి యొక్క బంధుమిత్రాదుల యొక్క వీరెప్పుడో సహాయం చేసినటువంటి ధన విషయం కావచ్చు, ఏదైనా ఒక వెహికల్ ఇస్తే వారు ఆ వెహికల్ని ఎక్కడైనా ప్రమాదంలో ఆ వెహికల్ని పాడు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరు కూడా వెహికల్ని ఇవ్వకండి ఫిబ్రవరి 6 వరకు. దానివలన ఆ వెహికల్కి ఏదైనా ఇబ్బందులు కలగచ్చు, దాని ద్వారా వారికి ప్రమాదాలు జరగచ్చు, దాని ద్వారా మీకు ధనము నష్టపోవచ్చు. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు ఏ వ్రాత పరీక్ష రాసినా, ఏ ఓరల్ ఎగ్జామ్స్ రాసినా కూడా తప్పకుండా విజయప్రదం వీరికి లభిస్తోంది. సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి విద్యల కోసం మీరు రాసే ప్రతి ఎగ్జాము మీరు తప్పకుండా పాస్ అవుతారు అని మీరు చక్కగా నమ్ముకోవాలి. రవికుజులు మీకు చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితి సింహరాశి వారికి కలుగుతోంది. తప్పనిసరిగా ఏదైనా బ్యాంకు రుణం మీకు ఎప్పటి వరకు ఇస్తాంలేండి, లేకపోతే మీ దగ్గర ఆ పత్రాలు లేవు, ఈ పత్రాలు లేవు, ఈ ఇంటికి సంబంధించి మీకు కష్టం అండి డబ్బులు రావడం అన్నవాళ్ళు ఫోన్ చేసి మీ గృహ నిర్మాణం కోసం కావచ్చు, మీ యొక్క స్థలం ఏ హెచ్ఎండిఏలో మీరు ఫ్లాట్ కొనేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు, లేదా పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టేటటువంటి నిర్మాణంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కావచ్చు, ఏదైనా వైరాలున్నా ఇవన్నీ కూడా మీకు ఫ్రూట్ఫుల్నెస్ ఇస్తాయి. అంటే ఆ వస్తువులు, అంటే ఆ గృహము కానీ ఏదైనా ఇంట్లో గృహ సామాగ్రి కొనడానికి కానీ, అది ఫ్రిడ్జ్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, లేదా ఒక వెహికల్ కావచ్చు, వీటికి సంబంధించి వెహికల్కి సంబంధించింది అయితే కనుక కొంత లేట్ అవ్వటము, లేకపోతే మీకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఒక కాగితం మిస్ అవ్వటము, సరైన సమయానికి ఆ కాగితం మీ దగ్గర లేకపోవడం వలన కొంత ఆలస్యం అవటం, లేకపోతే వెహికల్కి సంబంధించి పోస్ట్ పోన్ అవటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ యొక్క కలయిక మీ కుటుంబంలో, అంటే ఉద్యోగంలో మీరు పనిచేస్తున్నప్పుడు సేవకా విభాగంలో కావచ్చు, లేకపోతే రాజకీయ రంగంలో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కావచ్చు, ఎక్కడైనా పనిచేసేటటువంటి వాళ్ళకి ఒక స్త్రీ యొక్క కలయిక, అంటే ఒక మాట కావచ్చు, కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, మీ గృహంలో మీ భార్యాభర్తల మధ్య అది పెద్ద సమస్యగా మారి ఎడబాటుకి దారితీస్తుంది. ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీ మీద లేనిపోని అపనిందలు, అనుమానాలు, అవమానాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీరు అప్పిచ్చినా ఇబ్బంది పడతారు, ధనాన్ని అప్పు తీసుకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సమయస్ఫూర్తిగా మంచి ఆత్మనిగ్రహ శక్తితో, ధైర్య సాహసాలతో, మంచి యాటిట్యూడ్స్తో, మీకున్నటువంటి తెలివిని రంగరించి, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మీకున్న అనుభవాలని, మీ తండ్రి గారు మీకు ఇచ్చేటటువంటి ప్రోద్బలాన్ని అన్నిటిని మిక్స్ చేసి మీకు వచ్చే ప్రతి ఆపదని కూడా మీరు నెట్టుకుంటూ ఇంట్లో గృహ వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే గుర్తుంచుకోవాలి. ఒక్క శుక్రుడికి జపం చేయించుకోండి. చింతపండు పులిహోర చేసి ఒక మూడు వారాలు అమ్మవారి గుళ్ళో నైవేద్యం చేయండి, లక్ష్మీదేవి గుళ్ళో. అట్లాగే ముఖ్యంగా ఈ రోజు కూడా కొన్ని సమస్యలు రాకుండా ఉండడానికి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, కనకదార స్తోత్రాన్ని మీరు చదవండి. స్త్రీలకి సౌభాగ్యం వస్తుంది, పురుషులకి భాగ్యము వస్తుంది. శుక్రదోషం అనేటటువంటిది మీ దరిజాబులు రాకుండా మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః. ముఖ్యంగా
మీరు అష్టమ శనిగ్రహ దోషం అనేటటువంటిది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏలినాటి అష్టమ శని దోష పరిహారార్థమై సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కాస్త సర్పదోషాన్ని మీకు ఇస్తున్నారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య ఆరాధన, అట్లాగే ఆ హనుమాన్ చాలీసా తప్పకుండా చేయండి. అట్లాగే అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై ఆకస్మికంగా కలిగేటటువంటి కొన్ని మృత్యు దోషాలు, పీడల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమంలో, రేపు అమావాస్య రోజు జరిగే మా పీఠనందు హోమంలో మీరు కూడా తప్పకుండా పాల్గొనే అవకాశం తీసుకోండి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామినే నమో నమః.